హలో అండి, నేను ఇవాళ మిరియాలు ఎండుమిరపకాయలు చారు చేస్తున్నానండి. దాంట్లో కావాల్సిన మిరియాలు, చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలండి, ఒక ముక్క అల్లం కొంచెం వెల్లిపాయలండి, కరివేపాకు. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది మా చెట్టు కరివేపాకు అండి. కరివేపాకు ఇప్పుడు ఇదంతా ఒక సెట్లో వేసేసుకుందామండి. అల్లం ముక్క దంచుకుందామండి. అల్లం ఎల్లిపాయ కొంచెం దంచుకొని వేసుకుంటేనే బాగుంటుందండి. సెట్లోకి అన్నీ వేసేసుకొని ఉడకబెట్టుకుందామండి. ఇవేమో అల్లం వెల్లిపాయ దంచేసుకున్నాను. కొంచెం ఎండుమిర్చి వేసేసుకుంటున్నానండి. జీలకర్ర కూడా వేసేసుకున్నాను. జలుబు చేసిన, జ్వరం వచ్చిన ఇలా మిరియాలు చారు చేసుకొని తాగితే అసలు పడిశం అంటారు కదా, పడిశం అంతా తగ్గిపోయిద్దండి. మిరియాలు ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నా. కరివేపాకు ఇలాగే వేసేసుకుంటున్నానండి. గిల్లకుండా రెబ్బగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాం. వేసుకుంటున్నానండి. పసుపు కావాల్సినంత వేసుకోవచ్చు, అది మన ఇష్టం. వేసుకోకపోయినా ఇప్పుడు పర్వాలేదు, మరిగేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఒక లోటా వాటర్ పోసేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మరగాలి కదా, బాగా దగ్గర ఒక పావు గంట సేపు మరిగితే జీలకర్రలో, ఈ ధనియాలలో, ఎండుమిర్చి అన్నిట్లో వాటర్ అంతా దిగిపోయిద్దండి దాంట్లోకి. అప్పుడు ఆ రసం అంతా వడగట్టుకొని మనం అప్పుడు మళ్ళీ తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మరగాలండి, దగ్గర ఒక పావు గంట సేపు అయినా మరగాలి. ఇంకా వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దగ్గర ఒక పావు గంట సేపు మరగబెట్టుకోవాలండి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఇవాళ రసంలోకి కాంబినేషన్ బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి. చింతపండు నాకు పులుపు సరిపోయింది, నేను అంతే వేసుకున్నాను. మీరు ఇంకొంచెం పులుపు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదు. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రసం. ఎండాకాలం కదా, పప్పుచారులు, రసాలు, జ్యూసులు ఇలాంటివి తినాలి, తాగాలనిపిస్తుందండి. ఎక్కువ వాటర్ లాగా తినాలి, తాగాలి అనిపిస్తుంది. అందుకని నేను రసం పెట్టుకుంటున్నానండి. 2 రోజులకోసారి పప్పుచారు, రసం ఏదో ఒకటి చేసుకుంటున్నామండి మేము కూడా. ఈ ఎండలు వేడికి తట్టుకోలేక అసలు మా ఇంట్లో ఎంత వేడిగా ఉందండి. అది పాతకాలపు ఇల్లు కదా, అందుకని బాగా వేడిగా ఉంది. స్టవ్ ముట్టించేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీని దగ్గర పావు గంట సేపు మరగబెట్టుకుందాం. ఇలా మరుగుతుందండి, బాగా మరగాలి. ఒక పావు గంట సేపు ఇలా చేసుకొని రసం ఉట్టిగా అయినా తాగేసేయచ్చండి, అంత బాగుంటుంది. జలుబు చేసిన, జ్వరం వచ్చిన, లేదా బాలింతలకైనా ఎవరికైనా ఈ రసం మంచిగా ఉంటుందండి. పచ్చని చేసే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఏదైనా దెబ్బలు తగిలి పచ్చాలు చేసి తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా బాగుంటుందండి. వాళ్ళు అయితే ఈ కూరలు తినకూడదు, ఆ కూరలు తినకూడదు అంటారు కదా, ఇలా రసం పెట్టేసుకొని తిన్నా బాగుంటుందండి. చూసారా ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు పెట్టి 5 నిమిషాలు అయిందండి. ఇంకొక 10 నిమిషాల పాటు మరిగితే వాటిలో ఉన్న వాటర్ అంతా దిగిపోయిద్దండి. రసంలోకి, ధనియాల్లోకి, జీలకర్ర అన్ని వాటర్ దిగిపోతుంది. నేను కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఇంకా కారం అనేది ఏం వేసుకోము కదా మనం, అందుకే ఎక్కువ వేసేసుకున్నా. కొంచెం కారంగా కూడా ఉండాలి కదా, రసం అనేది సప్పగా ఉన్నా బాగోదండి. అందుకని అంటే దేని టేస్ట్ దానిదేనండి. మిరియాల పొడి మిరియాలదే. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే తాలింపులో అయినా వేసుకోవచ్చు, పేస్ట్ ఉంటే తాలింపు వేసేటప్పుడు. నా దగ్గర అల్లం ముక్క ఉంది కాబట్టి నేను దంచేసేసుకున్నాను. చారు ఇలా మరిగింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. చల్లారాలండి, ఇది చల్లారాక మనం వడపోసుకుందాం. రసం తాలింపులోకి ఒక ఉల్లిపాయ అండి పొట్టు తీసి పెట్టుకున్నాను. దీన్ని బారుగా కట్ చేసుకోవాలండి. రసంలోకి ఉల్లిపాయే ఇప్పుడు టేస్ట్ అండి. ఈ రసానికి జీలకర్ర వేసి తాలింపు వేసుకుంటారు.
ఆవాలు వేసుకోరు. ఇప్పుడు రసం చల్లారింది కదండి, వడపోసుకుందాం. రసం చల్లారింది కదండి, కొంచెం చల్లారింది, వడపోసుకుందాం. మళ్ళీ పులుపుకు తగ్గ చూసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇంకొక 2 నిమిషాలు మరగబెట్టుకోవచ్చండి. రసం వడపోసుకుందామండి. ఇలా వడపోసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా వేస్టే కదా, అది తగులుతూ ఉంటే తినరు కదా, కావాలనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు. కానీ నేను వడపోసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాను. ఇప్పుడు అంతా వడగట్టుకున్నాను కదండి, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి, తర్వాత చూసేసుకుంటా. అంటే పులుపు ఉందని నేను కొన్ని వాటర్ పోసాను. ఇంకొక 5 నిమిషాలు మరగబెట్టుకుందాం. పులుపు చూసుకొని నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు పెట్టుకున్నానండి. ఈలోపు తాలింపు రెడీ చేసుకున్నాను. తాలింపు కళాయి పెట్టేసుకున్నానండి, నూనె పోసుకుంటున్నాను. ఇలా మరుగుతుంది కదండి, ఇప్పుడు అది స్టవ్ ఆపేసుకున్నాం. అది ఎక్కువ మరిగే పని ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ మరగబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం. తాలింపుకి ఎండుమిర్చి అండి, జీలకర్ర అండి, ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ వేసుకున్నా కదా, కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలండి. ఇంకా ఈ తాలింపే టేస్ట్ అండి రసంలోకి. తాలింపు కొంచెం గోల్డ్ కలర్ రావాలండి. ఇది ఒక 5 నిమిషాలు మరగబెట్టేసుకున్నాం కదా, ఇంక స్టవ్ ఆపేసేసుకున్నాం. రసంలోకి తాలింపు వేసేసుకున్నామండి. తాలింపు వేసుకున్నాం కదా, రసం కలుపుకున్నాము ఒక్కసారి. తాలింపు వేసుకున్న కళాయిలో కొంచెం రసం వేసేసుకొని దాంట్లో ఉన్న ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ కూడా దీంట్లోకి వేసేసుకోవచ్చండి. చూసారా, మా రసం రెడీ అయిపోయిందండి. మా మిరియాల రసం రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎంత బాగుందోనండి, కలర్ఫుల్గా కూడా ఉంది. నా వీడియోకి వ్యూస్ వచ్చేలా చేయండి, ఒక 10,000 వ్యూస్ వచ్చేలా చేయండి, ఒక 5,000 లైక్స్ వచ్చేలా చేయండి. ఎక్కువ ఆశ వద్దులేండి, కొంచెం కొంచెం వచ్చేలా చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను చేసినట్టే మీరు రసం చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. రసం ఎంత బాగుందోనండి, అసలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, వేడివేడిగా.